అగైన్ వెల్కమ్ టు వరజస్ ఫుడ్ హబ్ అండి. నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల, కొంచెం లెగ్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. మనం పాస్తా ప్రిపేర్ చేస్తున్నామండి. పాస్తా కోసం కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఉడికించిన పాస్తా, మ్యాక్రోనీ తీసుకున్నానండి నేను. ఇక టొమాటో, 2 టొమాటోస్, 2 క్యారెట్, 4 బీన్స్ అండ్ 2 ఆనియన్స్ కట్ చేసుకుని, చాప్డ్ ఆనియన్స్ అలా పెట్టుకోవాలండి. మనకు కావాల్సినవి సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పౌడర్ ఇంతవరకు సరిపోతాయండి. మీకు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేసుకోవాలంటే మీరు సాస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. సాస్ అంటే టొమాటో కెచప్ కానీ టొమాటో సాస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి. బాండ్లీలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. మీ ఇష్టం అండి, మీరు ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ యూజ్ చేయండి, లేదంటే ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు కొంచెము ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత టొమాటో, బీన్స్, క్యారెట్ కూడా యాడ్ చేసేసానండి. ఇప్పుడు మనం అవి కుక్ అవ్వడానికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసామండి. మన ఈ వెజిటబుల్స్ అన్నీ ప్రాపర్గా కుక్ అవ్వనివ్వాలండి. లిడ్ పెట్టేసి ప్రాపర్గా ఒక 10 మినిట్స్ కుక్ అయ్యాక ప్రాసెస్ చూద్దామండి. మనకి మెత్తబడిందండి ముక్క. కొంచెం క్రిస్పీగా ఉంటేనే మనకి పాస్తా తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. ఇది కుక్ అయినప్పుడు ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్ యాడ్ చేసుకోవాలండి. వెజిటబుల్స్ కుక్ అయినాక మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి సాస్. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఇదే టైంలో మీ టేస్ట్కి తగినట్టు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. మీకు అవైలబుల్గా ఉంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. నేనైతే మామూలుగా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేస్తున్నాను కాబట్టి ఒక 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే మనం గరం మసాలా కూడా యాడ్ చేద్దాము. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. మంచిగా మిక్స్ చేశాను. ఇంకా మనం పాస్తా యాడ్ చేసుకోవడమేనండి. మ్యాక్రోనీ పాస్తా యాడ్ చేస్తున్నానండి. ప్రాపర్గా పాస్తాని మిక్స్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి. నీట్గా క్లీన్ చేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసామండి. ప్రాపర్గా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. మన మ్యాక్రోనీ పాస్తా రెడీ. మా పాప మిక్స్ చేస్తుందండి. ఎప్పుడెప్పుడు తినాలనే వెయిట్ చేస్తుంది. అందుకే బయట అయితే ఫుల్ వర్షం స్టార్ట్ అయిందండి. ఇప్పుడే అసలు మొక్కలు అయితే పరవశించిపోతున్నాయి ఆ వర్షానికి. చూసారా ఎలా తలలూపుతున్నాయో. బయట వర్షము, లోపల వేడి వేడిగా మన పాస్తా సూపర్ అంటే సూపర్ అండి. మా పిల్లలు ఎంజాయ్ చేస్తారనేసి రెయిన్ చూసారా, చాలా పెద్దగా వర్షం పడుతుందండి. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. బయట వర్షము, లోపల పాస్తా. మా పిల్లలు పాస్తా తినడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి. మన ఎమ్మీ పాస్తా, టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. టొమాటో కెచప్తో కానీ మీ ఇష్టం సాస్తో కానీ సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.